లౌకిక జీవన సౌందర్యలహరి. జగద్గురువు అనే పదానికి విస్తృతమైన అర్థం ఉంది. అందరూ జగద్గురువులు కాలేరు, కాకూడదు కూడా. భారత రామాయణాలను భారత జాతికి అందించిన వ్యాస వాల్మీకి మహర్షులు భారతీయులకు మొట్టమొదట జగద్గురువులు. సత్యం వద అనే వేదవాక్కును స్వయంగా ఆచరించి మనలను అనుసరించమని తన ప్రవర్తన ద్వారా బోధించిన శ్రీరామచంద్రుడు జగద్గురువు. గీత బోధ ద్వారా జ్ఞానభిక్షను ప్రసాదించిన శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువు. జీవితానుభవాన్ని జోడించి ధర్మ సూక్ష్మాలను బోధించిన కురు పితామహుడు భీష్మాచార్యులు జగద్గురువు. వీరంతా లోక కళ్యాణం కోసం తమ జీవితాన్ని ధారపోశారు. లోకక్షేమం కోసం జ్ఞానబోధ చేశారు. ఇక కలియుగంలోకి ప్రవేశించేసరికి ఆదిశంకరాచార్యులు జ్ఞానబోధ చేసి మతాల మధ్య పేరుకొని ఉన్న గోడలను పగలగొట్టి ప్రజలందరినీ ఒక త్రాటి మీదకు తీసుకుని వచ్చి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన మహనీయుడు. కలియుగంలో మొట్టమొదటి జగద్గురువుగా ప్రజలందరి చేత ఆదరింపబడిన వారు శ్రీ 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 ఆదిశంకరాచార్యులు. లోక కళ్యాణార్థం లిప్తకాలం కూడా విశ్రమించకుండా భారతదేశమంతా కాలిబాటన ప్రయాణించి చతురామ్నాయాలను స్థాపించి జగద్గురువులయ్యారు శంకరాచార్యులు. ప్రజలంతా భగవంతుని మనసారా స్తుతించుకునేందుకు అనువుగా కొన్ని వందల స్తోత్రాలను సుందరమైన భాషలో రచించారు. పంచాయతన పూజా విధానాన్ని బోధించారు. అంతటి మహనీయుడు రచించిన సౌందర్యలహరి మానవ జాతికి జ్ఞానబోధతో పాటు లౌకిక జ్ఞానాన్ని కూడా ప్రబోధించింది. లహరి అంటే తరంగాలు అని నిఘంటువు చెబుతోంది. ఈ స్తోత్రాలతో మనలను ఆనంద తరంగాలలో ఓలలాడించారు శంకరాచార్యులు. ఈ స్తోత్రమంతా శిఖరిణీ వృత్తంలో సాగింది. ఇది అమ్మవారిని స్తుతిస్తూ సాగిన స్తుతి కావ్యం, ఖండకావ్యం కూడా. శంకర్లు ఉపయోగించిన ఛందస్సు, అలంకారాలు కారణంగా ఈ స్తోత్రాలన్నీ కావ్య లక్షణాలతో నిండి కావ్య గౌరవాన్ని పొందాయి. ఇందులో వృత్యానుప్రాస మొదలైన శబ్దాలంకారాలు, ఉపమ, ఉత్ప్రేక్ష, రూపకం వంటి అర్థాలంకారాలను ఎంతో హృద్యంగా ఉపయోగించారు శంకరాచార్యులు. ఆ కారణంగానే ఈ శ్లోకాలు చదువుతుంటేనే శరీరమంతా భక్తి తన్మయత్వంతో పులకరిస్తుంది, మనసుకు శాంతి చేకూరుతుంది. అక్షరాలకు ప్రాణప్రతిష్ఠ చేసి ఏర్చి కూర్చడం వలననే ఆ స్తోత్రాలన్నీ భక్తిభావంతో పరిపూర్ణమయ్యాయి. అది శంకర భగవత్పాదుల పదవిన్యాసం. భారతీయ పంచాంగం ప్రకారం వైశాఖ శుక్ల పంచమి తిథి నాడు ఆదిశంకరులు జన్మించారు. హిందూ ధర్మంలో శంకరాచార్యుల జయంతికి అత్యంత ప్రాధాన్యత ఉంది. హిందూ పురాణాల ప్రకారం ఆదిశంకరాచార్యులు స్వరపరిచిన కీర్తనలలో సౌందర్యలహరిది ప్రత్యేక స్థానం. ఇందులోని శత సంఖ్యలో ఉన్న స్తోత్రాలలో 41వ స్తోత్రం వరకు ఆనందలహరి, 42 నుండి 100 వరకు గల స్తోత్రాలు సౌందర్యలహరి. ఈ స్తోత్రాలన్నింటినీ లలితాదేవికి సమర్పించారు శంకరులు. త్రికరణ శుద్ధితో ఈ స్తోత్రాలను పఠించడం వల్ల ప్రతివారు వారి వారి జీవితాలను అందంగా మలుచుకోగలుగుతారని భాష్యకారులు చెబుతున్నారు. ఆనందలహరి. భూమౌ స్ఖలిత పాదానాం భూమిరేవావలంబనం త్వయీ జాత పరాధానం త్వమేవ శరణం శివే వంటి స్తోత్రాలు పఠించడం వల్ల సదాలోచనలు కలిగి జీవితం ఆనందమయం అవుతుందని వ్యాఖ్యాతలు స్వానుభవంతో చెప్తున్నారు. ఏ మంత్రాన్నైనా స్వచ్ఛమైన మనస్సుతో భక్తితో పఠిస్తేనే దాని ఫలితం వస్తుందని విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. ఇటువంటి మంత్రాలను పఠించేటప్పుడు తప్పనిసరిగా దురలవాట్లకు దూరంగా ఉండాలి. సౌందర్యలహరిలోని దివ్యమంత్రాన్ని పార్వతీదేవి అవతారమైన శక్తికి అంకితమిచ్చారు శంకరులు. ఈ మంత్రాక్షరాలను భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా దోషరహితంగా పఠిస్తే పారాయణం చేసేవారి చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడడంలో
ఏమాత్రం సందేహం లేదని భాష్యకారులు చెబుతున్నారు. గతైర్మాణిక్యత్వం గగనమణి సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తియతిహ సన్నీడే యచ్ఛాయా యచ్చురణసబలం చంద్రశకలం ధను సౌనాసీరం కిమితి నని బధ్నాతి దిషణం. ఇది సౌందర్యలహరిలో 42వ స్తోత్రం. కొందరికి పుట్టింటి వారి పేరు చెబితే గొప్ప, కొందరికి భర్త పేరు చెబితే గొప్ప. సాధారణంగా అత్తింటి కన్నా పుట్టింటిపై ప్రేమ ఉంటుందన్న భూలోక సామెతను అనుసరించినట్లు ఆమె ఆనందాన్ని హాయిగా అందుకొనదలిచినట్లు వెంటనే అమ్మా అనకుండా లోకశాస్త్రం ప్రకారం హిమవంతుని కుమార్తె అయిన ఓ పార్వతీ అని పిలిచి ఆ ఆనందంలో తన ఆనందాన్ని మిళితం చేసి జగద్గురువులు సౌందర్యలహరిలో ఆనందలహరిని అందించడానికి ప్రయత్నిస్తున్నారు. రత్నాలు మణులు శ్రేష్టములైనవి. వాటి గుణములను బట్టి వాటికి ప్రకాశం లభిస్తుంది. అలాగే మణిప్రకాశంతో దివ్యకాంతులను విరజిల్లు అమ్మ హైమవతి హిమగిరిపుత్రి మణిప్రకాశ రూపులుగా 12 మంది సూర్యులు దివ్యమణులై తమ కాంతులతో నీ కిరీటమందు నిలిచి వెలుగుతున్నారు. ఆ దివ్య దర్శనాన్ని పొందినవారు లేదా ఊహించుకున్న సాధకులు దివ్యమణి కాంతులతో ప్రకాశిస్తూ 12 మంది ఆదిత్యులు వివిధ రంగులతో వింత వింత కాంతులను వెదజల్లే నీ పాపిట బొట్టు అయిన చంద్రరేఖను ఇంద్రుని ధనస్సుగా భావన చేసి మనస్సును నిగ్రహించుకోలేకపోతున్నారు, ఆత్మానందం పొందుతున్నారు అంటూ అమ్మవారి కిరీటాన్ని స్తుతించారు శంకరులు. ఈ విధంగా కిరీటంతో ప్రారంభమై కేశపాసం, సీమంతం, ముఖం, లలాటం, కనుబొమ్మలు, 3 నేత్రాలు, దృష్టి, కటాక్షం కొనసాగి చివరగా స్తుతి సమర్పణ, మణిపీఠం, భక్తుల పరిణితి, చివరిగా స్తుతి అంగీకార ప్రార్థనతో సౌందర్యలహరి మంగళప్రదంగా ముగుస్తుంది. ఇదంతా ఆధ్యాత్మికంగా చేసిన స్తుతి. ఈ అంశాన్నే లౌకికంగా పరిశీలిస్తే మానవ జీవన విధానంలోనూ శిరస్సు నుండి ఆత్మసమర్పణ వరకు సాగుతుంది. వారి జీవితంలో కూడా భగవంతుని స్తుతిస్తూ ఆయన అంగీకారంతో మోక్షం పొందాలి. భగవంతుడు ప్రసాదించిన ఈ దేహంలో ప్రతి అవయవం ఒక్కో సత్కార్యం కోసం నిర్దేశించబడినది. పోతన తన భాగవతంలో కమలాక్షు నర్చించు కన్నులు కన్నులు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా అని భక్తి తన్మయత్వంతో పలికాడు. మన దేహాన్ని దేవాలయంగా భావించి దేహంలోని అణువణువు భగవంతునికి సమర్పించుకునేలా జీవితాలను తీర్చిదిద్దుకోవాలని సౌందర్యలహరి లౌకికంగా చెప్తున్నట్లు అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకం మచ్చుకి ఒక్క తునక మాత్రమే. మొత్తం స్తోత్రాలను వ్యాఖ్యాన సహితంగా చదివి అనుభూతి చెంది తల్లి కృపకు పాత్రులు కావాలని శంకరుని ఆలోచన. అతి పిన్న వయసులోనే శంకరులు చేసిన అద్భుతాలు అనన్య సామాన్యాలు. ఇందుకు ఒక కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఒకసారి వేదవ్యాసుడు ఒక ముద్దుసలి బ్రాహ్మణ వేషంలో శంకరాచార్యుల వద్దకు వచ్చి ఆయనతో వాదానికి దిగాడుట. ఇద్దరు సమస్థాయి వారు కనుక వారిరువురి మధ్య కొన్ని వారాల పాటు వాదోపవాదాలు సాగాయట. ఈ చర్చను శ్రద్ధగా గమనిస్తున్న ఆదిశంకర్ల ప్రథమ శిష్యుడైన పద్మపాదుడు సాక్షాత్తు పరమశివుడిగా పూజలు అందుకుంటున్న ఈ అపర శంకరుడితో వాదిస్తున్న బ్రాహ్మణుడు సామాన్యుని వలె కనిపించటం లేదు, సాక్షాత్తు నారాయణుడే ఈ రూపంలో వచ్చి ఉంటారు అని తన ఇష్టదైవమైన శ్రీ గురువులను ప్రార్థించట. అప్పుడు వ్యాస భగవానుడు నిజరూపంలో దర్శనమిచ్చారట. ఆయనను చూడగానే శంకరులు, తండ్రి ఇప్పటికే బాగా అలసిపోయాను, ఈ తనువు చాలించడానికి ఆన తీయండి అని ప్రార్థించాడట. అందుకు సమాధానంగా వ్యాస భగవానుడు పుత్రవాత్సల్యంతో, శంకర, నీ భాష్యం చాలా బాగుంది. ఇప్పుడు భారతీయ ధర్మరక్షణకు వేదధర్మ ప్రకాశానికి నీ అవసరం చాలా ఉంది. నీకు మరో సంవత్సరం ఆయుష్ను ప్రసాదిస్తున్నాను అని దీవించారట. వ్యాస భగవానుని ఆశీర్వాద బలంతో శంకరుల దిగ్విజయ యాత్ర ప్రారంభమైందిట.
దీనినే శంకర విజయం అంటారని చరిత్ర చెబుతోంది. వాస్తవానికి ఇది వేద విజయం, భారత విజయం. ఈ యాత్రలో శంకరులు కుమారీల భట్టును దర్శించారుట. మండన మిశ్రుని జయించాడు. ఈ విజయ యాత్రలో భాగంగానే శంకరులు శ్రీశైల క్షేత్రం దర్శించుకొని అక్కడ శివానంద లహరి, సౌందర్య లహరి రచించారు. భారతదేశంలో రకరకాల మతాల పేరుతో చిచ్చురేపుతున్న ఎందరో మతాచార్యులను ఓడించి షణ్మత స్థాపన చేసి షణ్మతాచార్యులుగా ధర్మజ్యోతి వెలిగించారు. భారతదేశపు 4 దిక్కుల 4 మఠాలను స్థాపించారు. దక్షిణాన శృంగేరి మఠం, ఉత్తరాన పూరి, ద్వారకా, బదరీ క్షేత్రాలలో పీఠాలు స్థాపించారు. 4 పీఠాలకు 4 పీఠాధిపతులను చేశారు. తాను ఈ భౌతిక శరీరంతో ఇంక చేయవలసిందేమీ లేదని భావించి దత్తాత్రేయ గుహను చేరి అదృశ్యులయ్యారని శంకర భగవత్పాదుల నిర్యాణం గురించి చెబుతారు. ఈనాడు దేశంలోని సర్వదేవాలయాలను సమతా దృష్టితో దర్శించి ప్రతి దేవునికి స్తోత్రాలు అర్పించి మతం మూఢాచారం కారాదని, మానవత్వం మంటకలపరాదని, దేవుడు అందరికీ దేవుడేనని బోధించిన మహనీయుడు. వితండవాదులకు, మూర్ఖ ఛాందసులకు జ్ఞానబోధ చేసి చైతన్యపరచిన వారు జగద్గురువులు శంకరాచార్యులు వారు. చైతన్యపరచిన వారు జగద్గురువులు శంకర భగవత్పాదులు వారు. వేదవ్యాసుడు, ఆది శంకరాచార్యులు వీరిరువురిని మాత్రమే భగవన్నామంతో కలిపి వ్యాస భగవానుడు, శంకర భగవత్పాదులు అని పిలుచుకుంటాం. మూర్ఖులైన వారు కొందరు తమ స్వార్థం కోసం తమకు తోచిన మతాన్ని స్థాపించి ఆధిపత్యం కోసం ఒకరితో ఒకరు గొడవలు పడుతున్న అతి భయంకరమైన కాలంలో ఉద్భవించారు శంకరాచార్యులు. మానవులు ఇంకా అజ్ఞానంతో, మతద్వేషంతో మా పద్ధతులు మావి అంటూ అతివాదులుగా ప్రవర్తించడం చూసి తల్లడిల్లిపోయిన శంకరులు భక్తుల కన్నా ధర్మమే శాశ్వతంగా నిలబడుతుంది, ఆచార్య స్థానంలో ఉన్నవారు ఆచరించి తమను సంస్కరించుకుంటే లోకం బాగుపడుతుంది అని భావన చేసి అద్వైత మతాన్ని స్థాపించి అందరినీ ఒక త్రాటి మీదకు తీసుకుని వచ్చారు. తన విజయయాత్రలో శాక్తేయులు, సారస్వతులు, వీరశైవులు, భాగవతులు, పంచరాత్ర వైఖానసులతో పాటు వేదవిరుద్ధ పద్ధతులను అవలంబించే ఇతరులను అందరినీ జయించడమే కాకుండా వారిని తన శిష్యులుగా చేసుకున్నారు. ఆ చిన్న వయసులోనే 3 సార్లు అఖండ భారతదేశం పర్యటించి ధర్మ సంస్థాపన చేశారు. విష్ణు సహస్రనామాలకు వ్యాఖ్యానం రాసి శివకేశవులిద్దరూ ఒకటే, వారిది అభేద స్వరూపమని దర్శించి బోధించిన దివ్యజ్ఞాని శంకరులు. భగవంతుని సృష్టి, దృష్టి ధన్యమవుతాయి. ధర్మ ప్రకాశనం నిత్య సత్యమై వెలుగుతుంది అని ఆలోచన చేసి అందరి అభిప్రాయాలను నిర్దాక్షిణ్యంగా ఖండించి వారికి భగవత్ స్వరూపాన్ని బోధించారు శంకరాచార్యులు. మూర్ఖ ఛాందసులకు జ్ఞానజ్యోతిని వెలిగింపజేసిన దివ్యజ్ఞాన సంపన్నులు. శంకరం లోకశంకరం అనిపించుకున్న అపరశివులు శ్రీ శంకర భగవత్పాదులు. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం చివరి క్షణాలలో తన మాతృమూర్తిని దర్శించుకొని ఆమెకు సద్గతిని ప్రసాదించి మాతృరుణం తీర్చుకున్న సత్పుత్రులు శంకరులు 10 ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యం రచించారు. కేవలం 16 సంవత్సరాల వయసులోనే శంకరులు ఈ రచనలు చేశారు. పాశ్చాత్యులు సైతం శంకరాచార్యుని శంకర ది బ్రెయిన్, మేధస్సు అంటే శంకరునిదే అని ప్రశంసించారు. ఉపదేశ సాహస్రి రచించిన గ్రంథం పేరుకు తగ్గట్టుగా 1000 శ్లోకాల గ్రంథం. శంకరులు చిన్న చిన్న ఉదాహరణలతో అందరికీ అర్థమయ్యేలాగా సూటిగా బోధించారు. అంతేకాదు శంకరులు స్వయంగా సాధన చేసి అనుభూతి చెంది చెప్పిన జ్ఞానం ఇది. అందుకే నేటికి శంకరుల భాష్యాలు ఎందరో మేధావులను ఆలోచింపజేస్తున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా దేశంలో ఒక పాశ్చాత్యుడు
భారతీయుల దర్శనాలు చదివారు, మతాల గురించి పరిశోధించారు. కానీ ఆయనకు తృప్తి కలగలేదు. అటువంటి సమయంలో ఆయన శంకర భగవత్పాదులు రచించిన వివేక చూడామణి చదివారు. ఆ పుస్తకం ఆయన ఆలోచన సరళిని మార్చేసింది. ఆయన భారతదేశం చేరి బాగా చదివి గొప్ప సాధన చేసి పండితుడయ్యాడు. వేదవాంగ్మయాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. ఇంతకు కారణం శంకర్లు రచించిన వివేక చూడామణి అనే ఒక గ్రంథం. ఈ గ్రంథమే ఆయన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఈ గ్రంథమే ఆయన జీవితంలోని ఇలా ఆయన బుద్ధి పనిచేస్తే జ్ఞానం, హృదయం పనిచేస్తే భక్తి, భగవంతుడిని ప్రేమిస్తే భక్తి, భగవంతుడిని తెలుసుకుంటే జ్ఞానం, రెండు విడివిడిగా ఉండవు. ప్రేమలో జ్ఞానం, జ్ఞానంలో ప్రేమ ఉంటుందని తన స్తోత్రాల్లో బోధించారు శంకరులు. పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.